శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో 3 రోజుల పాటు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దాదాపు 6,000 మంది విద్యార్థులు, యోగా సాధకులు ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేస్తూ నగరాన్ని ఆధ్యాత్మిక, ఆరోగ్య చైతన్యంతో నింపేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో పాటు ఎమ్మెల్యే గొండు శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. సామూహిక సూర్య నమస్కారాలు పెద్ద ఎత్తున దాదాపు 6,000 మంది యువతి యువకులతో అలాగే పట్టణ ప్రజలతో ఈ రోజు ఇక్కడ సూర్య నమస్కారాలు స్టార్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత వెంటనే ఇక్కడ స్పోర్ట్స్ మీట్ ఒకటి ప్రారంభించడం జరుగుతుంది. అది ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అలాగే జిల్లా స్థాయి గ్రామీణ పోటీలు జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటలకి శోభాయాత్ర శ్రీకాకుళం జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ రోజు ప్రదర్శించబడతాయి. అది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి సూర్య భగవానుడి దేవస్థానం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 7:30కి డ్రోన్ షో జరుగుతుంది. డ్రోన్స్ తో పాటుగా లేజర్ షో కూడా జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము చేపట్టడం జరిగింది. సూర్యనారాయణ స్వామి దేవస్థానం అంటే ఒక సూర్య భగవాన్ అంటేనే మన సూర్య నమస్కారం. ఆ సూర్య నమస్కారం ఈ రోజు మనం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు సొంతంగానే అందరితో సూర్య నమస్కారాలు చేయించారు. 12 సారి మనం ఈ సూర్య నమస్కారం చేసాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్ట్స్ కాలేజ్ అంబేద్కర్ జంక్షన్ నుంచి ఒక శోభాయాత్ర మొదలవుతుంది. దాదాపు ఒక 31 వేరే రకాలుగా మన ఆర్టిస్ట్ దీంట్లో వస్తారు. ఒక 9 పైన శకటాలు కూడా వస్తాయి. అందరూ దయచేసి ఆ ప్రోగ్రాంలో ఆహ్వానిస్తాం. ఇది కాకుండా ఈసారి స్పెషల్గా శోభాయాత్రలో వివిధ ప్లేసెస్లో మనం ఈ ఎల్ఈడీస్ పెట్టాం. ఎల్ఈడీస్తో పాటు సిట్టింగ్ బెంచెస్ కూడా మనం పెట్టాం. కాబట్టి మీరు అక్కడ వచ్చి కూర్చొని ఆనందంగా ఆ శోభాయాత్ర కూడా మీరు అందరూ చూడొచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు మీరు భాగస్వామి అవ్వాలి.